ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అభివృద్ధి వెలుగులు, సంక్షేమ మెరుపులు, ప్రగతి పదంలో ఏడాది పాలన. విజయోత్సవ ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. పిఠాపురంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సూచన. ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు. విజయోత్సవ ర్యాలీలో పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప ఉద్బోధ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైందని, ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వనమాడి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి బాలాజీ చెరువు సెంటర్ నుండి మెయిన్ రోడ్ దేవాలయం వీధి మీదుగా తిరిగి బాలాజీ చెరువు సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నగర ప్రజలు, వ్యాపార వర్గాలు అడుగడుగునా పూలవర్షం కురిపించి భారీ గజమాలతో కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు. నేడు తల్లికి వందన సంక్షేమ పథకం అమలు చేయడంతో విద్యార్థుల చేత కొండబాబు, చిక్కాల రామచంద్రరావులు భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి కమ్ముకున్న చీకట్లు తొలగి అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతూ సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ ప్రచారంజికంగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుందని, ప్రతి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల తల్లికి వందన సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో రహదారులకు పట్టిన గ్రహణం ఏడాది కాలంగా వీడిందని, ఏడాది కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తాయని, వైసీపీ అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి చేరితే నేడు చంద్రబాబు అనుభవంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తే నేడు చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింప చేయడం జరిగిందని, విజన్ 2047తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు ప్రసంగి ఆదినారాయణ, సుంకర తిరుమల్ కుమార్, గ్రంథి నారాయణరావు, బచ్చు శేఖర్, వనమాడి మోహన్ వర్మ, వనమాడి హేమంత్ కుమార్, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, ఆమన్ జైన్, అంబటి చిన్నాపిల్లి శివకుమార్, మేడిశెట్టి చిన్ని, తాజుద్దీన్, ఎస్కే రహీం, బాబుల్ అలీఖాన్ అన్సారీ, చింతలపూడి రవి, మల్లిపూడి నాగదీపిక, తుమ్మల సునీత, మూగు చిన్ని, కొప్పనాతి నాగకుమారి, నల్లూరి తులసి శ్రీనివాస్, కొల్లుకుమారి, దాలమ్మ, రాఘవమ్మ, అలంరాజు, పెనుపోతురాము, పినపోతు జీవరత్నం, పట్టాధనలక్ష్మి, ఓలేటి పాండురంగడు, చొక్కా నానాజీ, ఎలిపే శ్రీనివాస్, ఏరుపిల్లి రాము, మట్టా చిన్ని, పినపోతు దుర్గారావు, నులుకుర్తి మోహన్, మూగురాజు, మోసా పేతురు, సీకోట అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ఆయన సానుభూతి ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన అవగాహన లేదు, అనుభవం లేదు ఈ రాష్ట్రం పైన. కేవలం ఆయన పరిపాలన అంతా కూడా వ్యక్తిగత స్వార్థం కోసం, తన కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఏనాడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆలోచించలేదు, ఆయన సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నాడు.
అభివృద్ధి పక్కన పెట్టాడు. గత ప్రభుత్వం ఏ విధంగా విజన్ తయారు చేస్తుంది, ఆ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఏనాడు కూడా ఒక విశ్లేషణ కూడా చేయలేదు. అధికారులతో కూర్చుని అధికారులు కూర్చోబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన అధికారంలో రాగానే విధ్వంస పాలన అందించాడు. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఏదైతే మీకు విజయవాడలో ఉన్నటువంటి ప్రజావేదిక కోల్చడం కానీ, విధ్వంస పాలన చేయడం కానీ, ఆ రోజు ఏదో రకంగా నాయకులు జైల్లో పెట్టడం కానీ, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ, ఇదే పరిపాలన చూసుకున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఆయన తెలియదు కూడా, పరిపాలన విధానం తెలియదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలున్నా ఆ రోజు ప్రజలందరూ భరించారండి. ఆ రోజు ఊపిరాడగా జనం ఊపిరి పీల్చుకుందామంటే భయం వేసేది. ఎందుకంటే ఎక్కడ ఊపిరి పీల్చుకుంటే తెలిసిపోతా జగన్మోహన్ రెడ్డికి మన మీద పన్ను వేసేస్తాడని కూడా భయపడిపోయే సందర్భాలు ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు పన్ను వేసేస్తారన్నాను, చెత్తమే పన్ను వేశాడు కాబట్టి. చెత్తమే పన్ను వేశాడు కాబట్టి ఈ ఊపిరి పీల్చుకుని బతికేస్తారు. వీళ్ళు ఊపిరి ఎలా పీల్చుకున్నారో కూడా మనం దానికి కూడా పన్ను వేద్దామని ఆలోచన కూడా వచ్చే సందర్భాలు వచ్చినట్టు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గాలి నీరు మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చింది, అలాగే వనరులు ఇచ్చాడు. ఎందుకంటే ఈ మాట చెప్తాను, వనరులన్నీ దోచేశాడండి ఆయన. కొండలన్నీ తవ్వుకున్నాడు, మైన్స్ అన్ని తవ్వుకున్నాడు, అమ్ముకున్నాడు. ఆ విధంగా వనరులన్నీ దోచుకోవడంలో ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజున చిన్న భిన్నం అయిపోయింది. ప్రభుత్వంలో 3,000 ఇస్తామని చెప్పేసి 4 సంవత్సరాలుగా అది 5 సంవత్సరాలకి పూర్తి చేయడం జరిగింది. మాట్లాడకుండా 4,000 రూపాయలు ఈ ప్రభుత్వం ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ఏ విధంలో అన్ని క్యాంటీన్లు కూడా 204 క్యాంటీన్లు కూడా పేదవాళ్ళకి 5 రూపాయలు మరి భోజనం పెట్టి కార్యక్రమం చేస్తామని మనం చేస్తాం. ప్రభుత్వంలో ఈ యొక్క క్యాంటీన్లను వినియోగించుకోవట్లేగా ఆ ప్రభుత్వం ఈనాడు పేద వర్గాల కోసం ఈ ప్రభుత్వం మన పార్టీ పెట్టినారని కూడా ఇది తెలుగుదేశం పార్టీ ఆశయ లక్ష్యం పేద వర్గాల ప్రభుత్వం. పేదల అభివృద్ధి ధ్యేయంగా నడుపుతున్న ప్రభుత్వం ఇది అదే రకంగా మన చంద్రబాబు నాయుడు అందరికీ క్యాంటీన్ ఇవ్వడం. అంతేకాదు ఆడవాళ్ళు ఏ దేశంలో వాళ్ళు దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఆడవారికి 3 సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తారు. ప్రభుత్వంలో ముందు డబ్బులు వెనకాల డబ్బులు వచ్చి మొత్తం డబ్బులు వస్తున్నాయి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 ఏళ్ల మోడీ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి ప్రగతి వివరాలు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల వల్ల అభివృద్ధి కుంటుపడకూడదు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల సంక్షేమం కుంటుపడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించింది అనేటువంటి విషయం అందరూ ఒప్పుకుని తీరాల్సినటువంటి విషయం. ఈవేళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఈవేళ 4వ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైనది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాం. మొన్నటి వరకు 5వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానానికి వచ్చాం. రాబోయే 2 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం ఎదగబోతూ ఉన్నటువంటి విషయం మనంతా కూడా గ్రహించాం. ఏ విధంగా సాధ్యమైందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం.
బీజేపీ ప్రభుత్వం ఏదైతే సేవ, సుపరిపాలన, పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసింది, సుపరిపాలన అందించడం కోసం పనిచేసింది, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసింది. బీజేపీ ఉన్న ఒక కారణంగా సంక్షేమ పథకాలు అమలు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలు కానటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో అమలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే సందర్భంగా మేము చెప్తాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పురపాలక సంఘం టూరిజం శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణ ప్రజలు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాడా పీడి చైత్రవర్షిని, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, ఎంఈఓ శ్యామ్, పిఠాపురం యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ, ఏపీ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, అలీ, డాక్టర్ నీరజ, యోగా కోచ్లు వెంకట్, స్నిగ్ధ, జ్యోతి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, రొమాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు. జస్ట్ అలా కుర్చీలో కూర్చోండి. ఎవరో మన కుర్చీ ఏమేటండి, మనమే కుర్చీలో కూర్చున్నాం. ఇప్పుడే కూర్చోండి, నేను 10 నిమిషాలు టిఫిన్ చేసేస్తాను. అలాగే ఇది చాలా బ్యూటిఫుల్ ఆసనం. పొడుగు ఎక్కడానికి ఉపయోగపడతారు. 2 చేతులు పైకెత్తి తాడెత్తు, తాడాసనం అంటారు. చూడండి, పొడుగు ఎదగాలి. ఇప్పుడు నాలా పొట్టిగా ఉండకూడదంటే ఈ ఆసనం వేయాలి. చూడండి, కాళ్ళు పైకి లేపారు, ముని వేళ్ళ మీద ఉంచున్నారు. స్పైన్ ఎరెక్ట్ అయిపోద్ది, కాళ్ళు చేతులు తిన్నగా ఉంటాయి. అలా ఎంతవరకు సరిగ్గా అంతవరకు అలాగే ఉండండి. తాడాసనం సూపర్ పోస్తుంది అన్నమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ కేక్ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీతి నిజాయితీతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు పనిచేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ఆలోచనలు ఒకటేనని, నీతి నిజాయితీలతో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మా ఆలోచన నీతి నిజాయితీతో నియోజకవర్గం ముందుకెళ్లాలని. అక్రమ పనులు ఏ పార్టీ చేసినా, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నీతి నిజాయితీతో ముందుకెళ్తే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. రైతుకి అండగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లులకు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాలోకి నగదును వేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేపట్టారు. ముందుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థుల చేత తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్వయంగా కట్ చేయించి విద్యార్థులకు తినిపించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు సూపర్ 6 పథకాల్లో మహిళా శక్తికి సంబంధించి తల్లికి వందనం పథకం ప్రారంభించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు బచ్చిశేఖర్, అమన్ జైన్, గ్రంథి బాబ్జీ, తాజుద్దీన్, ఎస్కే రహీం, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, పలువేల లక్ష్మి, తుమ్మల సునీతలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించవలసిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు తల్లికి వందన కార్యక్రమం మరి పిల్లలందరూ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలందరూ రావడం జరిగింది. వారి ద్వారానే కేక్ కట్ చేయవలసిందిగా. అది అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సర్వమత పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. హిందూ, ముస్లిం ప్రార్థన చేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి ఇంకా అండదండలు ఇవ్వాలి, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేయడానికి కూడా వచ్చారు. ఈ తల్లికి వందనం కేక్ కట్ చేసిన తర్వాత వారి ఆశీర్వచనం తీసుకుని మన కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో
గుంటలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పలు రోడ్లు ప్రారంభించిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ్ శ్రీనివాస్ మరియు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం ఆర్డీఓ, పెద్దాపురం ఎంపీడీఓ, పెద్దాపురం ఎంఆర్ఓ మరియు కాండ్రకోట నాయకులు ఎలిశెట్టి నాని మరియు పెద్దాపురం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ గ్రామాల్లో కూడా పవర్ ఇలా కరెంటు మీరు చూస్తున్నారు. కరెంటు పెంచకుండా ఇలా అందరికీ కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇబ్బంది ఉంది. పవర్ కట్ ఉంటే ఆ పవర్ కట్ కూడా క్లీన్ చేసి ఇలా అనేక పవర్ స్టేషన్ తీసుకొచ్చి ఇలా కరెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. రైతాంగం ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసి మరి ఈ పంట వర్షం దాపై కొంత నష్టం కలిగిన భవిష్యత్తు అలాగే రావడం కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఇలా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ బాబు గారు ఉన్నారు. బాబు గారు కూడా ఇవాళ మాకు సెంట్రల్ బ్యాంక్ వచ్చింది. అనేక లోన్లు ఇవాళ సొసైటీ ద్వారా మనం కూడా తెచ్చుకుని ఇవాళ కానీ తెచ్చుకున్నాం కానీ కట్టాలి మన బాధ్యత. ఎందుకంటే మెట్ట ప్రాంతంలో ఒక ఆనందం ఉంది. ఎందుకంటే ఇవాళ పట్టుకెళ్తారు కానీ లోన్ కట్టాలని ఉంది. అది కాకుండా ఇవాళ మనం ఎప్పటికప్పుడు కట్టుకుంటే సెంట్రల్ బ్యాంక్ బాగుంటుంది, సొసైటీలు బాగుంటుంది. లేదా అది కూడా లోన్ కూడా ఇప్పిస్తాను. మీకు కట్టినాగా డిసైడ్ అయినప్పుడు తీసుకొని కట్టలేని మాని. ఎందుకంటే ఇలా సొసైటీకి పోకూడదు. సొసైటీకి బాగుండాలి. ఇలా లేదా మీరు అందరూ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా డ్రోన్ ద్వారా మందు కొట్టమై డ్రోన్ ద్వారా కొట్టే విధంగా తెలుసు అని టెక్నికల్ కార్యక్రమాలు అన్నీ కూడా మనం చేస్తాం. ఏదంటే ఈజీ చేయాలని కూడా లేదా మీరు అందరూ కూడా హెల్త్కి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని చేయాలి. ముందుకు వస్తాం. మన పెద్దాపురం హాస్పిటల్ కూడా ఫుల్ బెడ్లో పనిచేస్తుంది. కాండగూడ హాస్పిటల్ కూడా పనిచేస్తుంది. మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరమైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా రాష్ట్రమంతటా విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాలతో వారి కార్యాలయంలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో ఈ ర్యాలీ సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి అచ్చంపేట జంక్షన్, సర్పవరం జంక్షన్, రమణయ్యపేట, నాగమల్లితోట జంక్షన్, గైగల్పొడి మీదుగా ర్యాలీ నిర్వహించారు. సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై లోకేష్, జై సానా సతీష్ బాబు అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, సీనియర్ నాయకులు నరుకుర్తి వెంకటేశ్వరరావు, కాకరపల్లి చలపతి, కర్రి వెంకటరాజు, మహిళా నాయకురాలు ఏటుకూరి నాగమణి, బోళా కృష్ణమోహన్, తలాటం హరీష్, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, రామ్దేవ్ సీతయ్యదొర, కమాడి దశరథ్, దేవు వెంకటేశ్వరరావు మరియు కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. సుమారుగా 6 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రావటం, దాన్ని అప్రూవల్ చేయటం, మరి తద్వారా 4,50,000 ఉద్యోగాల అవకాశాలు కూడా యువతకి కల్పించడం జరిగింది. మరి మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఈరోజు సూపర్ 6 అని ఆ రోజు మనం మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. ఆల్రెడీ మనం ప్రతి మహిళకి మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ ఆ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే తల్లికి వందనం, మరి ఆడబిడ్డలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున సుమారుగా మరి 8,900 కోట్ల చిల్లర రూపాయలు ఈరోజు ప్రతి తల్లి అకౌంట్లో వేయటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 నాటికి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ, అలా మిగిలిన ఏదైతే మాట ఇచ్చామో అన్నీ కూడా మరి ప్రతి మాటని నిలుపుకుంటూ మరి మనము సూపర్ 6 కాకుండా సుమారుగా 400 నుంచి 500 ప్రభుత్వ స్కీములు కూడా మనం ఈరోజు ప్రతి పేదవాడికి కూడా అందజేయడం జరుగుతుంది. రామరాజ్యం వచ్చింది, రావణ రాజ్యం పోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రామ లక్ష్మణులాగా
పరిపాలన చేస్తున్నారు. వీరి యొక్క పరిపాలనలో 3 పూలు 6 కాయలాగా జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసాం. ఇవాళ మనకు వచ్చిన రోడ్లు చూడండి, రోడ్లు వేస్తున్నారు, సొంతం లేని రోడ్లు. గతంలో అయితే సొంతంలో నిలుపుకుని రోడ్డు ఎక్కడ ఉందని అటువంటి పరిస్థితి ఇవాళ లేదు. అదే అంతేకాదు, పరిపాలన వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలని చెప్పి ప్రస్తుతానికి 3 పథకాలు అమలు జరిగాయి. ఇంకో 3 పథకాలు త్వరలో జరుగుతున్నాయి. మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ పెంచాలంటే 1000 రూపాయలు 4 సంవత్సరాలు పెట్టేది. కానీ మన అధికారం వచ్చిన తర్వాత బకాయిలతో కలిపి ఒకేసారి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు వాళ్ళు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్లు పెట్టినప్పుడు ఈ తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం ఢిల్లీలో రెపరెపలాడాలని చెప్పి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీకి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన సతీష్ బాబు గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రానికి 4 పక్కల న్యాయం చేయాలా, 4 కులాలకి న్యాయం చేయాలా, 4 ప్రాంతాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో పరిపాలిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి సోలారు, ప్రతి ఇంటికి సెన్సార్, ప్రతి ఇంటికి ఏం జరుగుతుందన్న ప్రతి వ్యక్తికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పార్టీ సేవ ఆ రోజు చెప్పారు 2020 అని. ఆ 2020 కూడా మన జిల్లాలో ఉన్న చైతన్య కాలేజీలో మరి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం పార్టీ సేవ అంటే ముందు చూపుతోటి ఈ రాష్ట్ర తెలుగు వారు ఎక్కడున్నా ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక మంచి నినాదంతో పెట్టిన పార్టీ అని చెప్పి సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఏది ఏమైనా భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకే ఒక పార్టీ 42 సంవత్సరాల నుంచి ఇవాళ వరకు కూడా పరిపాలిస్తున్న పార్టీ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం గుర్తుంచుకోవాలి. అటువంటి పార్టీలో మనం అందరం కార్యకర్తగా, నాయకులుగా పనిచేస్తున్నామంటే అది మనందరికీ గర్వకారణం. ఏదన్నా పేదవాడికి పడి అన్నం పెట్టాలన్నా, పేదవాడికి ఏదైనా సాయం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి అప్పుడు 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితి కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కలకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పదే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి అధోగతి పాలైందని, నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవ ర్యాలీ సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం పట్టణ మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అంతటా జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ నినాదాలతో మారుమోగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం 8,725 కోట్ల రూపాయలు పడడం జరిగింది. మొత్తం అభివృద్ధి అంతా కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించి. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు? అమరావతిని ఎందుకు నాశనం చేశావు? అమరావతి ప్రజలను అక్కడ మీరు సంబోధించిన విధానం గొప్పస్పాస్కరంగా ఉంది. అందుకే ప్రజలు తిరగబడి నీ ఛానల్ నుంచి పరిస్థితి తెచ్చుకున్నావు. పోలవరాన్ని పాడు చేసిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. అలాగే అమరావతి 15,000 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. 40,000 కోట్లకు వర్కులు పిలిచి పనులు ప్రారంభించారు. ఒక పక్క రైతు సంక్షేమం, ఇంకొక పక్క రాజధాని అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ రైతులు ధాన్యం సేకరిస్తే 3 వారాల్లో మీ డబ్బు మీ బ్యాంకులో పడే పరిస్థితి. ఇదివరకు అదే జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం సేకరిస్తే 2 ఏళ్ళు, సంవత్సరంన్నర వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. అలాగే పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు, సంవత్సరానికి 50 రూపాయలు పెంచాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు
మొదటి తారీఖు ఇచ్చి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యారంగంలో ఎక్కడికెక్కడ ఈవేళ మోడల్ స్కూల్స్ పెట్టి లోకేష్ గారి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఎందుకు ఆ పార్టీ ఇంకా అవసరమా మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పిఠాపురానికి ఆలోచిస్తే పురుషోత్తపట్నం రద్దు చేశాడు. 5 సంవత్సరాలు రైతులకి వేల కోట్ల నష్టం చేశాడు. వేలేరు ఆధునీకరణ రద్దు చేశాడు. రైతులందరికీ నష్టం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ కూటమి ప్రభుత్వంలో మరి పురుషోత్తపట్నం పరిగెట్టించాం. వేళ రైతులకు 2 పంటలు పండుతున్నాయి. త్వరలోనే ఏలేరు ఆధునీకరణకి పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం. దాని ప్రకారం త్వరలోనే మొదలెడతాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన విజయోత్సవ ర్యాలీకి కాకినాడ 25వ డివిజన్ నుండి వార్డు ఇన్ఛార్జ్ మేడిశెట్టి ఈశ్వరరావు, నాయకులు మేడిశెట్టి వీరభద్రరావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ మహిళా కార్యకర్తలు పసుపు దుస్తులు ధరించి ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ ర్యాలీని మాజీ కార్పొరేటర్ పల్వెల రవి అనంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ ఇన్ఛార్జ్ మేడిశెట్టి ఈశ్వరరావు, నాయకులు మేడిశెట్టి వీరభద్రరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 70% అమలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ రాక్షస పాలన నుండి విముక్తి కలిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్ల పెంపు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్, కొత్త రేషన్ కార్డులు, తల్లికి వందనం తదితర అన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న మరో 30 సంవత్సరాల కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొప్పనాతి నాగకుమారి, ప్రమీదల గోవిందు, పాలెపు నూకరాజు, పోలినట్టి దుర్గాప్రసాద్, కోల సూర్యకుమారి, ఓలెట్టి నిర్మల, ఓలెట్టి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా బయటకు వచ్చి ప్రయాణం చేయాలంటే ఈ రోడ్డు మీద వాళ్ళకి భయం వేసేది. ఎందుకంటే ఈ గతుకుల రోడ్డు మీద వెళ్తే మనకు నడుం జారిపోద్దా, కాలో చేయి ఇరిగిపోద్దా అని భయపడేవారు. అటువంటిది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్డు కింద చేసి ఈరోజు ప్రయాణం ఎంతో సుఖ సంతోషంగా జరుగుతుందని మన ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ ప్రభుత్వం ఉండాలి, ఇంకొక 40 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రభుత్వం ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని, అలాగే నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా ముందుకు వెళ్ళాలని, మరి ముఖ్యంగా మన కాకినాడ నుంచి మన ఎమ్మెల్యే కొండబాబు గారు అనుక్షణం ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ సంక్షేమ పథకాలు కూడా దగ్గరుండి ఆయన అందించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పరిచి ఎవరికి ఏ కష్టం వస్తుందో ముందుగా తెలుసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి వారి దగ్గరుండి మా అందరికీ పాలిపు నూకరాజు గారికి అయితేనే వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమాన్ని మాకు ముందుండి మాకు ఎంతో సహకరించి ముందుకు నడిపిస్తున్న మా మేడిశెట్టి భద్రరావు బుజ్జయ్య గారికి, అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అయినటువంటి మన కోలినాటి దుర్గాప్రసాద్ గారికి, ప్రమిదల గోవింది గారికి, కొప్పనాథి నాగకుమారి గారికి, పాలిపు నూకరాజు గారికి, అలాగే మన ఓలెట్ నిర్మలా గారికి, మొత్తం ఇలా మాకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొండబాబు గారు, మా స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు పిలుపు మేరకు భారీ ఎత్తున మహిళలతో ర్యాలీ నిర్వహించాము. దీనికి
మన చిన్ని గారు అలాగే కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా అంటే టైము లేక కొంచెం అందరూ కూడా వస్తున్నారు. మొత్తం 150 మంది మహిళలతో ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. మహిళల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసిన రాయుడు దుర్గ రాష్ట్ర బీసీ చైతన్య సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమితులు కావడం శుభ పరిణామమని రాష్ట్ర బీసీ చైతన్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమదల రవి పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ చైతన్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి శ్రీమతి రాయుడు దుర్గ రాష్ట్ర బీసీ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ ఉపాధ్యక్షుడు యనమదల రవి మాట్లాడుతూ రాయుడు దుర్గ గత కొన్ని సంవత్సరాలుగా బలహీన వర్గాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని దాన్ని గుర్తించి రాష్ట్ర సంఘం మహిళా కార్యదర్శిగా ఎన్నిక చేయడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ప్రోత్సాహం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే రాజు, అనసూరి సతీష్, వెంకీ వెంకటలక్ష్మి, పెంకే గోపి, బొక్క బాలాజీ, పెంకే నాగేశ్వరరావు, బీసీ నాయకుడు శివరామకృష్ణ పాల్గొన్నారు. సన్మాన గ్రహీత రాయుడు దుర్గ మాట్లాడుతూ బీసీల సమస్యలపై పోరాట ఫలితమే ఈ పదవని, భవిష్యత్తులో కూడా బీసీల్లోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తానని తెలిపారు. ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రభుత్వం పైన ఉందంటే ప్రతి వాళ్ళకి కూడా అక్కడ న్యాయం అంటూ జరగాలి, జరిగేలా చూడాలి. కాబట్టి ఈ విషయాన్ని మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ లోన్లు ఇవ్వాల్సిందిగా ఆయన అభ్యర్థిస్తున్నాం. మేము డిమాండ్ చేయట్లా, ఆయన అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మేము పార్టీలో తిరిగాం. మీరు ఎవరికి ఏ లోన్ చేయించారంటే మాకే లేని మేము ఎవరు చేస్తామండి? మాకే ఇక్కడ దిక్కు లేదు లోన్ చేయించుకోవాలంటే. మేము చేయించినా చేయించకపోయినా పార్టీ పదవులు ఉన్నవారు ప్రజల మీద దృష్టి పెట్టండి. అలాగే స్లమ్ ఏరియాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తీసుకురండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు 12, 13, 14 వార్డులు ఇలా ఏటుమొగ, సంజీవ్ నగరము, సామూర్తి నగరము ప్రతి ఒక్కరు కూడా స్లమ్లో ఉన్నాం. స్లమ్లో ఉన్నామంటే వాళ్ళకి మీరు ఏం ఉపాధి కల్పిస్తున్నారు? ఏంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి. విస్తరాకులు తయారు చేసే ప్లేట్లు తయారు చేస్తున్నారు, పేపర్ ప్లేట్స్ మిషన్స్ ఇస్తున్నారు. అనేక రకమైన మహిళలకు ఉపయోగపడే పరికరాలను తీసుకొచ్చి మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశం కలిగించాలి. రాయుడు దుర్గ గారికి ఈరోజు రాష్ట్ర బీసీ సంఘం తరఫున మరి చిరు సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి రాయుడు దుర్గ గారు చురుకైన పాత్ర పోషిస్తూ బీసీలందరినీ కలుపుకొని మరి ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి సతీష్ గారికి కూడా మా చిన్న విన్నపం అండి. మరి పార్టీకి మరి ఎంతో కృషి చేసినటువంటి ఈ రాయుడు దుర్గ గారికి, అలాగే మా పెంకే రాజు గారికి, అలాగే మా పెంకే వెంకటలక్ష్మి గారికి కూడా మరి బీసీలు కోటాలో కూడా వారికి ఉన్నత పదవులు వచ్చేలాగా మరి సతీష్ గారు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నిరుద్యోగులను ఉద్యోగులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, కూటమి నాయకులకు ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, పార్టీ యువజన విభాగం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు దాసం వెంకటేష్ అన్నారు. పిఠాపురం మహారాజుకోట ఆవరణలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 13వ తేదీ శుక్రవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ఎదుట వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూటమి మోసం పేరు మీద నిర్వహించబోవు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రావుల మాధవరావు, కొత్తంతతుడు, అరిగెల రామనందర, ఆనాల సుదర్శన్, బత్తెల సాయి, వజ్రపు బాబీ, ముమ్మిడి శ్రీనివాస్, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున కాకినాడలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని అన్నారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు పథకాలు ఏవైతే ఇస్తానంటున్నారో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. సూపర్ 6 అమలు చేస్తానన్నారో సూపర్ 6 అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చెప్తే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అడిగిన వారిపై కేసులు పెడుతూ రకరకాలుగా వేధిస్తున్నారు. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి మేము నిరసన, అదేవిధంగా తల్లిదండ్రులకు, వారి యొక్క చిన్నారులకు, వీళ్ళందరికీ మద్దతుగా మేము రేపు 13వ తారీఖుని కాకినాడలో భారీగా చేరుకుని యువతంతా సంఘటించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకు వెళుతున్నామండి. పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము సిద్ధమవుతున్నాం. ఏదైతే నిరుద్యోగులను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అనేక హామీలతో, అబద్ధపు హామీలతో మోసం చేసి గద్దెనెక్కి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళు చేసిన హామీలను అమలుపరచాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జగ్గంపూడి రాజ్యా గారి ఆధ్వర్యంలో రేపు అంటే 13వ తారీఖున కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో
కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చి యువతని నిరుద్యోగుల్ని మోసం చేసి ఈ సంవత్సర కాలం వృధాగా గడిపేసి చేశారో ఈ విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తూ ప్రజలకి అండగా ఉండాలనే ఈ కార్యక్రమం గురించి పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మా ఎక్స్ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతని అందరినీ కూడా మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, రేపు పొద్దున ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనే దాని మీద మాకు ఇప్పటివరకు దిశానిర్దేశం చేశారు. విధానం ఇదేనా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కోసం గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా? ప్రజలకు ఇచ్చిన మాటే తప్పితే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పాలి? కంచే చేను వేసినట్లుగా ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలి? మీకు వెంటనే ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నిరుద్యోగులకి, అందరూ ఆశపడ్డారు. ఇప్పుడు డిఎస్సి కూడా ప్రకటించారు, అది కూడా కాంప్లికేషన్తో అనేక రకాల ఉద్యమాలతో ఆ డిఎస్సి అనేది విధానం నడుస్తుంది. అలాగే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎన్నికల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు, మేము ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తామన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి సంవత్సరం ఇస్తే 36,000 ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ ఆ మాట లేదు. స్పష్టమైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే లెక్కలేదు. వాళ్ళకి ఇవ్వడానికి కేటాయింపులు లేవు. 3,000 ఇస్తామన్నది అసలు మాటే లేదు. కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే మీరు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు తీసేశారు 2,50,000 మందిని. అలాగే లిక్కర్ షాపుల్లో వాటిలో టెంపరీగా చేసే వాళ్ళందరినీ వేలాది మందిని తీసేశారు. రేషన్ పంపిణీ విధానానికి వెళ్ళి ఇచ్చేదానికి దగ్గర 17,000-18,000 మందిని వాళ్ళని కుటుంబాలను కూడా మీరు రోడ్డును పడేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది పూర్తయిన సందర్భంగా 35వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ బూరయ్య ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ సిద్ధి వినాయకుని ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జరిగే విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు, వినాయకుడి గుడి చైర్మన్ కె చిట్టిబాబు, రామాలయం చైర్మన్ నరసింహం, బూత్ కన్వీనర్ ఎన్ బాలకృష్ణ, శ్రీనివాస్, ఓం ఫౌండేషన్ ఉదయ భాస్కర్, కృష్ణరాజు, గోవిందు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు దాకా కూడా ఒక పెన్షన్ అమరమండి, ఒక దీపం పథకం అమరమండి, ఒక అన్ని రకాల పథకాలు కూడా రేపు నుంచి త్వరలో ఈ రోజులో తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే రైతు భరోసా, అలాగే వృద్ధా పెన్షన్ 4,000 చేయడం గొప్ప. అంటే 4,000 కాదండి, ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఎలక్షన్ ముందు మాట ఇచ్చి ఏప్రిల్ నెలలో మాట ఇచ్చి ఆ 3,000తో కలిపి జూన్ నెలలో మొత్తం 7,000 కూడా జమ చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడికి. అలా మా కాకినాడ మా సిటీ ఎమ్మెల్యే గారు మా వనమాడి కొండబాబు గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ మా ఈ సంవత్సరం పాటు ఎంత కాకినాడ ఎంత అభివృద్ధి చేశారో రాబోయే రోజుల్లో కూడా ఎంత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ రోజు మేము మా ప్రభుత్వ సంవత్సరం సందర్భంగా మేము అందరం కూడా ఈ రోజు పసుపు పండుగ చేసుకున్న మా ప్రీతమ నాయుడు కొండబాబు గారు ఆదేశాల మేరకు ఆయన సారథ్యంలో మేము అందరం కూడా ఈ రోజు పసుపు పండుగ చేసుకున్నామని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న లీడర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కు విరాళం అందించిన సీతారాం అభినందనీయులని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న లయన్స్ భవనానికి లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు ఇంపీరియల్ షిప్పింగ్ కంపెనీ అధినేత కేవీఎస్ సీతారాం 3,50,000 రూపాయల విరాళం చెక్కును ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు వారి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఈ నెల 22వ తేదీన భవనాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ మంజులూరు విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. యువతలో నైపుణ్యం వెలికి తీయడానికి, అలాగే వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవైతున్నాయో అవి అభివృద్ధి చేయడానికి కూడా పనికొచ్చే సంస్థ ఇది. అంతేకాకుండా లయన్స్ మీటింగ్లు కానీ లయన్స్ క్లబ్ సభ్యులు ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా అక్కడే నిర్వహిస్తాం. మరి దీంట్లో సుమారు 36 మంది ట్రస్టీలు ఉన్నారు. మరి ఈ రోజున సీతారాం గారు కూడా ట్రస్టీగా ఈ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది లయన్స్ సభ్యుల యొక్క 10 ఏళ్ల కళ. 10 ఏళ్ళ నుంచి ఈ యొక్క నిర్మాణం చేపడదాం అనుకున్నప్పుడు మాటూరు మంగతాయారు గారు మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1.5 కోటి విలువ గల స్థలం ఉచితంగా ఇవ్వడం జరిగింది రాయనూరులో. అలాగే మరి దాతల నుంచి 3.5 కోట్లు, అలాగే ఇంకొక సుమారు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేయాలి, కొద్దిగా పని ఉంది. కానీ ఈ నెల 22వ తారీఖున అది ప్రారంభం కూడా చేయబోతున్నాం.
మరి ఈ కార్యక్రమానికి మరి అక్కడ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఏదైనా సరే పెద్ద మనసుతో అడగగానే ముందరకొచ్చి అంగీకరించి విరాళాన్ని ఇచ్చిన సీతారాం గారికి వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా జాయింట్ సెక్రటరీ విశ్వేశ్వరరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రారంభోత్సవాన్ని చేయబోతున్న లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్గా మేము అభివర్ణించడం జరుగుతోంది. ఎందుకంటే ఎంతోమంది యువతకి దీంట్లో వాళ్ళ యొక్క స్కిల్స్ మెరుగుపరిచే విధంగా మేము ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన లైన్ మ్యాప్ మిత్రులు కూడా ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయడం అండ్ వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి అనువుగా ఈ బిల్డింగ్ని మనం నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ట్రస్ట్లో ట్రస్టీ అవ్వబోతున్న నా హోమ్ క్లబ్ మిత్రుడు, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మిత్రుడైన లైన్ కేవీఆర్ సీతారామ గారు కూడా ఈరోజు ఒక 3.5 లక్షలతో ఈయన ట్రస్ట్ బోర్డు మెంబర్గా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి అభినందన తెలియజేస్తూ ఇటువంటి దాతల సహాయంతోనే ఇందాక బాలకృష్ణ చెప్పాడుగా 5 crore వర్త్ ఆఫ్ 5 crore వర్త్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ మేము టేకప్ చేయడం, దాన్ని ఈరోజు కంప్లీట్ చేయడం, 20 దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సహకరించే దాత అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెటిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఓమి బాలాజీ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల పేరాజుపేటలో టీడీపీ నాయకురాలు బత్తుల భవన్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు పరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి సెటిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఓమి బాలాజీ పూలమాలలు వేసిన నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు విజయోత్సవం సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. విజయోత్సవ ర్యాలీని ఓమి బాలాజీ ప్రారంభించారు. 10 ఆటోల్లో ప్రజలు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే కొండబాబు నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరవ, శేఖర్, తంగళ, గణేష్, దేవ్ జయలక్ష్మి పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజున అందరూ వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని, ఈ సంవత్సరాన్ని ఏదైతే జూన్ 12వ తారీఖున ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నాందిగా ప్రజలందరూ సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా వాడవాడలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ 5వ డివిజన్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే భాగంగా ఈ రోజున తల్లికి వందనం కింద ప్రతి తల్లులు కూడా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులోనే భాగంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, అలాగే పెన్షన్ పెంపు 4,000 రూపాయలు, అలాగే ఇతరత్ర పథకాలన్నీ కూడా అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ కార్యాచరణ చేస్తుంది. ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా సూపర్ 6 పథకాలను అందించే విధంగా కార్యాచరణ రాబోయే కాలంలో అందించాలని మా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ గెలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిఠాపురం పట్నం సీతయ్య గారి తోటలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయ తలుపులను విరగొట్టి హుండీలో ఉన్న డబ్బులు దోచుకుపోయారు. ఈ విషయమై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారం చేపట్టి 7 ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచి 7 ఏడాది పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ కాకినాడ రూరల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఇంటి దగ్గర కేక్ కట్ చేసి కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యనారాయణ, మునాస బాబురావు, మండా సింహాద్రి, మునాస నాగేశ్వరరావు, శీలం సూర్యనారాయణ, కుత్తల శ్రీను, బొడ్డు నూకరాజు, గుమ్మాల శ్రీను, వాసంశెట్టి గోవిందు, వాసంశెట్టి శ్రీను, ముమ్మిడి కృష్ణ, బెంజమన్ రాజు, కుత్తల రామకృష్ణ, బొమ్మిడి తాతారావు, సర్వాషిది ఏడుకొండలు, ప్రసంగి వర్మ, గరగ మాణిక్యం, మాడు శ్రీను, పాలిక సుబ్రహ్మణ్యం, పాలిక శ్రీను, టేకుముడి రాజబాబు, రాజారావు, తలుపులయ్య, లక్ష్మీనారాయణ, రాంప్రసాదులు పాల్గొన్నారు. ఎంతో చక్కగా దీన్ని తీసుకొచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇక్కడికి సర్పవరం మా ఇంటికి వచ్చి ఎంతో చక్కగా జన సమీకరణ అయ్యి బైక్ ర్యాలీకి సహకరించినందుకు కార్యకర్తలు ఎంతో విజయోత్సవ ర్యాలీకి ఎక్కడ నిస్సహాయత లేకుండా అందరూ ముందుకు వస్తాం. సంతోషకరం. ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
నాయకులు ఎక్కువే ఉండొచ్చు, కానీ మనసు మాత్రం అందరూ ఏ కార్యక్రమం చేసినా నేనైనా వాళ్ళైనా నేను అక్కడికి వెళ్తాను వాళ్ళు ఇక్కడికి వెళ్తాను, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. దీని అంతటికే కారణం మా లోకేష్ బాబు గారు. ఆయన ఉద్యోగ కల్పనలోకి రాత్రి బావుల్లో నిద్రకుండా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి కంపెనీలు వచ్చేలాగా సక్సెస్ అయ్యి ఈరోజు రమారమి 5 లక్షల 4 లక్షల కోట్ల చిల్లర వర్క్లు స్టార్ట్ చేస్తాం జరిగింది. అంటే 4.5 లక్షల ఉద్యోగ కల్పన కూడా ముందు 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా కంపెనీలన్నీ తీసుకోవటం జరుగుతుంది. అంత చక్కటి ప్రభుత్వం ఈ కొంతమంది పెట్టిన రాజధాని అవ్వకూడదని చాలా అంటే చూడలేక ఈ వైసీపీ వాళ్ళు రౌడీలందరూ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. కానీ రియాలిటీలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా మా రాజధాని ఎప్పుడు అవుతుంది, వ్యవసాయస్తులు పోలవరం వచ్చి మాకు నీటి ఎద్దడి ఎప్పుడు తగ్గుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఈ కళ్ళన్నీ 2 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా జరిపిస్తామని మోడీ గారి చేత హామీ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తూ ఇలాగే ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ శివసేన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుపరిపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు సారథ్యంలో వందలాది మహిళలు చంద్రబాబు కటౌట్తో భారీ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1103వ రోజు ప్రతిపాడు దేవర్ష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ విజయ సౌజన్యంతో పేదలకు చీరలు, బిర్యానీ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, త్వరలో సూపర్ 6 హామీలలో మిగిలిన పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక వీరవెంకట సత్యనారాయణ, బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్, మండపాక నాగబాబు, అంగాని శేషగిరి, వర్మ ఫిరోజ్, మచ్చినపల్లి పార్వతి, సత్యవతి, పద్మ, విజయలక్ష్మి, రాణి, రామలక్ష్మి, జ్యోతి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి తెలుగుదేశం పార్టీ ఎంతోమంది పేదవారికి అండగా ఉంటూ, అదేవిధంగా అమ్మకి వందనం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా గ్యాస్ పథకం, అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన పేదవారికి గుండె చప్పుడుగా మరి ఈరోజు ఆయన చేస్తున్న తీరు అమోఘము. అదేవిధంగా నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు మరి రాష్ట్రంలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి అండగా ఉంటున్నారు. అదేవిధంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం సంవత్సరం అవుతుంది. మేమందరం ఒక తెలుగుదేశం కార్యకర్తగానే చనిపోతాం, తెలుగుదేశం కార్యకర్తగానే బతుకుతాం. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని ప్రవేశపెట్టిన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవారి గుండెల్లో మరి ఆయన నిలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ సంక్షేమ పథకాలు కాకుండా వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఆయన అనుకున్న 6 పథకాలతో పాటు అనేక పథకాలు చేపట్టాలని, కార్యకర్తలు కూడా అండగా ఉండాలని. జై చంద్రబాబు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామల్కుట మండలం పి వేమవరం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 25 లక్షల నిధులతో పలు రోడ్లు, గోకుల షెడ్లు మరియు పశువుల నీళ్ల తొట్లు ప్రారంభించిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామలకోట మండల ప్రెసిడెంట్ ముసిరెడ్డి శ్రీరాములు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడలో సేల్స్ ట్యాక్స్ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి సునాథ్ కుమార్ బడుగు కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సునాథ్ కుమార్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభివృద్ధి వెలుగులు, సంక్షేమ మెరుపులు, ప్రగతి పదంలో ఏడాది పాలన. విజయోత్సవ ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. పిఠాపురంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సూచన. ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా పరుగులు. విజయోత్సవ ర్యాలీలో పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప ఉద్బోధ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.